పెద్ద సార్లు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. బాబు ఆ సారోళ్ళని ఓ 5 నిమిషాలు ఆగమనండి అయ్యా, మా వాడొకడు రావాలి. అదేంటయ్యా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఆ ఒక్కడు రాకపోతే ఏంటి? మీరు రండి. లేదయ్యా, ఆ ఒక్కడు మాకు 100 మందితో సమానం. వచ్చేస్తాడయ్యా. సరే మీ ఇష్టం, తొందరగా రండి. వాడిప్పుడు మా ముందే ఉన్నాడు. పట్టుకొచ్చేయమంటారా? పట్టుకురావటం కాదురా, పైకి పైకి పంపించేయండి. అర్థం కాలేదు. వాడిక ఎప్పటికీ వెనక్కి తిరిగి రాకూడదు. వాడు ఏమయ్యాడో ఎవ్వరికి అనుమానం రాకూడదు. బట్ రిమెంబర్, ఇది మన మధ్యలోనే ఉండాలి, కేవలం మన మధ్యలోనే. ఈడిక అబ్బాయి సార్ ఇంత బిల్డప్ ఇచ్చింది, పిల్ల బచ్చగాడు. ఈడికి ఇంతమంది ఎందుకన్నా? నేనొక్కని చాలు, నువ్వు ఉండన్నా. రే ఒక్కటే దెబ్బ. ఎవరితోరా ఫోన్లో మాట్లాడింది? ఎవరూ లేరు. ఒక సీఈఓ చైర్ కోసం ఒక మనిషిని చంపేస్తావరా? మన 2 కుటుంబాలు కొట్లాడుకుని మన పరువు వీధిపాలు కాకుండా కాపాడటానికి వెళ్ళిపోయాడు వాడు. అయినా వాడు ఓడిపోతే నువ్వు సీఈఓ అవుతావు గాని చంపేస్తే కాదురా. వాడిని అన్నరా, నీ రక్తం. వాడి మీద నీకు సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? వాడు నీకు పుట్టాడా? అబ్బి, మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు ఎంత అరిచినా ఇప్పుడు ఏం చేయలేవు, నా చేతిలో ఏం లేదు. ఈ పాటికే వాడు మీరేం కంగారు పడకండి, అంతా మేము చూసుకుంటాం. హీల్ బి ఆల్ రైట్. ఓకే, అమౌంట్ గురించి కూడా మీరేం ఆలోచించకండి. ఎలాగైనా తనని మామూలు మనిషిని చేసే బాధ్యత మాది. ఇక్కడ మీకేం ఇబ్బంది లేకుండా మా వాళ్ళు చూసుకుంటారు, మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగో పెద్ద ఆయన, వాళ్ళు మీకోసం ఢిల్లీ నుంచి వచ్చారయ్యా. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదు, తొందరగా లోపలికి రండి. రండి. వద్దురా, బాబీకి రాడు. పదండి వెళ్దాం.
రాయపు లంక ఒక మారుమూల చిన్న పల్లెటూరు. పూల మొక్కలు పెంచడం తప్ప ఇంకో పనిరాని జనం, తిప్పికొట్టిన 10,000 కూడా దాటని జనాభా. మీకున్న చిన్న సమస్యని పార్లమెంటు దాకా తీసుకెళ్లారు అంటే మీ ఊరి వాళ్లంతా చాలా అగ్రెసివ్ గా, రాడికల్ గా ఉంటారని అనుకున్నాను. కానీ ఇంత సైలెంట్ గా ఉన్నారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? టెల్ మీ. ఏంటి ఎవరు మాట్లాడరు? పిఎంఓకి రక్తంతో ఉత్తరాలు రాసింది మీరేనా? సార్, ఇక్కడ ఏ సమస్యలు లేవు సార్. మీరు బయలుదేరండి. ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటాను. మీరు చూసుకున్నట్టయితే మేమెందుకు ఇక్కడ దాకా రావడం? సమస్యలు లేవని చెప్పాల్సింది మీరు కాదు, వాళ్ళు. సరే కానివ్వండి. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. సరే, మీ రాయపులంక రైతులకి ఏ సమస్యలు లేవని, అంతా బాగుందని, ఆ ఉత్తరాలు మీరు రాసినవి కావని ఈ కమిటీ భావిస్తూ సెలవు. ఇట్స్ జస్ట్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆర్ యు ఓకే మిస్టర్? ఐమ్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను మీ టైం వేస్ట్ అయింది సార్. మీ టైం చాలా విలువైంది. పాపం పేద రైతులు సార్. ఈ పంట పోతే ఇంకొకటి, అది పోతే మరొకటి. అప్పు చేసి మరీ పూలు సాగు చేస్తూనే ఉంటారు సార్. వీళ్ళ టైంకి విలువే లేదా? ప్రేమికుల రోజు నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్ వరకు అంతెందుకు సార్, పుట్టినరోజు నుంచి చావు కార్యక్రమం వరకు అన్నిటికీ పువ్వులు కావాలి. కానీ అవి పండించేవాడి కష్టాలు, కన్నీళ్లు మాత్రం మీకు అవసరం లేదు. ఒక రైతు రాత్రింపవాళ్ళు కష్టపడి పువ్వులు పండించి వచ్చే డబ్బులతో కూతురు స్కూల్ ఫీజు కడదామని ఆశపడితే పాడుక ఖర్చులు కూడా మిగలకపోగా ఆ పూలని రోడ్డు మీదో కాలువలోనో పారేసి ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళిపోతున్నాడు సార్.